బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు సీరియస్ గా ఉంది. పక్క చెముకల గాయంతోని ఆసుపత్రిలో చేరాడు శ్రేయస్ అయ్యర్. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్నాడు. 48 గంటల చికిత్స తరువాతనే హెల్త్ అప్డేట్ చెప్తామంటున్నారు డాక్టర్లు. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో తీవ్రంగా గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్. కెరీ క్యాచ్ను పట్టుకునే క్రమంలో శ్రేయస్కు తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన టీమ్ మేనేజ్మెంట్ మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. మొన్న ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్కి సంబంధించిన క్యాచ్ని అత్యద్భుతంగా పట్టుకున్న శ్రేయస్ అయ్యర్ అక్కడే కింద పడి కొంతసేపు ఆ నొప్పితో బాధపడ్డాడు, విలవిలలాడాడు. అక్కడి నుంచి తనని రూమ్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. పక్క టెముకలు ఏదైతే రిబ్ కేజ్కి సంబంధించిన బోన్ అది ఒత్తుకుపోవడంతో మొత్తానికైతే తనని ప్రస్తుతానికి హాస్పిటల్లో చేర్చారు. ఒక 48 గంటలు గడిచిన తర్వాత కానీ మేము అతని పరిస్థితి ఏంటనేది చెప్పగలుగుతాము అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో క్యాచ్ పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ పక్కటెముక గాయం కారణంగా వెంటనే గ్రౌండ్ వీడిన శ్రేయస్ అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆయన సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇటు వైద్య పరీక్షల్లో శ్రేయస్కి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతున్నట్టు గుర్తించారు డాక్టర్లు. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు శ్రేయస్ అయ్యర్ 2 రోజులుగా ఐసీయూలోనే ఉన్నాడు. రాబోయే 48 గంటల్లో మరి బ్లీడింగ్ తగ్గితే కానీ అతని పరిస్థితి ఏంటనేది చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఒక రకంగా చాలా సీరియస్ సిట్యుయేషన్, సీరియస్ పొజిషన్లో ప్రస్తుతానికి టీమిండియాకు సంబంధించిన వైస్ కెప్టెన్ ఉన్నట్టు తెలుస్తుంది. అతడి ఆరోగ్యం దృష్ట్యా ఉంచుకొని రెస్ట్ సమయాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే చాలా సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఒక 48 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేము మేము ఏంటి పరిస్థితి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పుకొచ్చారు. ఇటు 3వ వన్డేలో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్తోని అబ్బురపరిచాడు మమ్మల్ని. సో మనం చూస్తే శనివారం జరిగిన వన్డే మ్యాచ్లో అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కి సంబంధించి విజువల్స్, ఆ విజువల్స్ ఏవైతే చూడొచ్చు మనం, ఆయన పట్టుకున్న క్యాచ్కి సంబంధించి అది. కానీ అది జరిగిన సమయంలోనే అక్కడ ఆయనకి రిబ్ కేజ్కి సంబంధించి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, డ్యామేజ్ అయింది, లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి. సో మొత్తానికైతే ఇన్నింగ్స్లో 34వ ఓవర్లో 4వ బంతిని ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ సంబంధించిన ఆయన బ్యాట్ ఎడ్జ్కి తగిలి ఏదైతే బాల్ గాల్లోకి లేచిందో ఆ బాల్ని పట్టుకునే ప్రయత్నంలో ఈయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు తెలుస్తుంది. సో అసలు ఛాన్సే లేదు, ఇలాంటి క్యాచ్ పట్టుకోలేరు అనుకున్న క్యాచ్ని, అలాంటి బాల్ని, అలాంటి క్యాచ్ని ఆయన పట్టుకొని మొత్తానికైతే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ వికెట్ని తీసేశాడు. సో మొత్తానికైతే డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకి గట్టిగా తాకడంతో దీనిపై గ్రౌండ్లోనే ఆయన నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళాడు. కానీ ఆసీస్తో తొలి వన్డేలో మనం ఒక్కసారి చూస్తే కనుక ఫస్ట్ వన్డే మ్యాచ్లో అంతగా పర్ఫామ్ చేయలేదు. కానీ సెకండ్ వన్డే మ్యాచ్కి వచ్చేసరికి ఆయన సెంచరీ పూర్తి చేశారు. దాని తర్వాత గత ఏడాది కూడా మనం చూస్తే ఒక్కసారి శ్రేయస్ అయ్యర్ కెరియర్లో ఆయన లాస్ట్ ఇయర్ కూడా ఇలానే గాయాలతో ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో బ్యాక్ పెయిన్, ఒక స్పైన్కి సంబంధించిన వెన్ను నొప్పి కారణంగా ఆయన మ్యాచ్ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది ఆ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో. తర్వాత రెస్ట్ తీసుకుని దాని తర్వాత రంజీ మ్యాచ్లకు కూడా దూరంగా ఉన్నాడు. మొత్తానికైతే స్వల్ప విరామం తీసుకొని మళ్ళీ ఇంగ్లాండ్ సిరీస్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం ఆయన వన్డేలకు సెలెక్ట్ అయ్యి మొత్తానికైతే పర్ఫామ్ చేస్తున్నాడు అనుకున్న సమయంలో ఇలా జరిగింది. ఒక రకంగా మనం చూస్తే శ్రేయస్ అయ్యర్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక 30 ఇయర్స్ ఏజ్, ఆయన 1994లో జన్మించాడు. ముంబైకి సంబంధించిన పర్సన్ అని చెప్పుకోవచ్చు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఒక రకంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు, చాలా అగ్రెసివ్గా ప్లే చేయడం, అలాగే హాఫ్ సెంచరీస్ కానీ తొందరగా ఫినిష్ చేయడం ఆయన స్టైల్. సో ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన ట్రై సిరీస్కి సంబంధించిన మ్యాచ్కి కూడా వైస్ కెప్టెన్గా వెళ్ళాడంటే ఆలోచించండి. రంజీ మ్యాచ్లు ఆడుతూ దాని తర్వాత మళ్ళీ వన్డేకి సెలెక్ట్ అయ్యి కొంచెం రికవర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నాడు అన్న సమయంలో మొత్తానికైతే మళ్ళీ సివియర్గా
చాలా సీరియస్గా ఇంజూర్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో మనం చూస్తే కనుక 2800 రన్స్ ఇప్పటిదాకా చేశాడు. దాంట్లో ఎక్కువ శాతం హాఫ్ సెంచరీస్ అలాగే సెంచరీస్ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వైస్ కెప్టెన్గా, ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, ఒక టాప్ పర్ఫార్మర్గా ఉన్న శ్రేయస్ అయ్యర్కి మాత్రం ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలోనే అక్కడే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సివియర్ బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్గా ఆర్గాన్స్ కొంత డ్యామేజ్ అయ్యాయి. 48 గంటలు గడిస్తే కానీ అతని పొజిషన్ ఏంటో చెప్పలేమంటున్నారు డాక్టర్. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్కు సీరియస్గా ఉంది. పక్క చెముకల గాయంతో ఆసుపత్రిలో చేరాడు శ్రేయస్ అయ్యర్. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్నాడు. 48 గంటల చికిత్స తరువాతనే హెల్త్ అప్డేట్ చెప్తామంటున్నారు డాక్టర్లు. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో తీవ్రంగా గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్. క్యాచ్ను పట్టుకునే క్రమంలో శ్రేయస్కు తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన టీమ్ మేనేజ్మెంట్ మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. మొన్న ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్కి సంబంధించిన క్యాచ్ని అత్యద్భుతంగా పట్టుకున్న శ్రేయస్ అయ్యర్ అక్కడే కింద పడి కొంతసేపు ఆ నొప్పితో బాధపడ్డాడు, విలవిలలాడాడు. అక్కడి నుంచి తనని రూమ్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. పక్క టెముకలు ఏదైతే రిబ్ కేజ్కి సంబంధించిన బోన్ అది ఒత్తుకుపోవడంతో మొత్తానికైతే తనని ప్రస్తుతానికి హాస్పిటల్లో చేర్చారు. ఒక 48 గంటలు గడిచిన తర్వాత కానీ మేము అతని పరిస్థితి ఏంటనేది చెప్పగలుగుతాము అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో క్యాచ్ పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ పక్కటెముక గాయం కారణంగా వెంటనే గ్రౌండ్ వీడిన శ్రేయస్ అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆయన సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇటు వైద్య పరీక్షల్లో శ్రేయస్కి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతున్నట్టు గుర్తించారు డాక్టర్లు. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు శ్రేయస్ అయ్యర్ 2 రోజులుగా ఐసీయూలోనే ఉన్నాడు. రాబోయే 48 గంటల్లో మరి బ్లీడింగ్ తగ్గితే కానీ అతని పరిస్థితి ఏంటనేది చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఒక రకంగా చాలా సీరియస్ సిట్యుయేషన్, సీరియస్ పొజిషన్లో ప్రస్తుతానికి టీమిండియాకు సంబంధించిన వైస్ కెప్టెన్ ఉన్నట్టు తెలుస్తుంది. అతడి ఆరోగ్యం దృష్ట్యా ఉంచుకొని రెస్ట్ సమయాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే చాలా సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఒక 48 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేము మేము ఏంటి పరిస్థితి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పుకొచ్చారు. ఇటు 3వ వన్డేలో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్తోని అబ్బురపరిచాడు మమ్మల్ని. సో మనం చూస్తే శనివారం జరిగిన వన్డే మ్యాచ్లో అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కి సంబంధించి ఆ విజువల్స్ ఏవైతే చూడొచ్చు మనం. ఆయన పట్టుకున్న క్యాచ్కి సంబంధించి కానీ అది జరిగిన సమయంలోనే అక్కడ ఆయనకి రిబ్ కేజ్కి సంబంధించి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, డ్యామేజ్ అయింది, లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి. సో మొత్తానికైతే ఇన్నింగ్స్లో 34వ ఓవర్లో 4వ బంతిని ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ సంబంధించిన ఆయన బ్యాట్ ఎడ్జ్కి తగిలి ఏదైతే బాల్ గాల్లోకి లేచిందో ఆ బాల్ని పట్టుకునే ప్రయత్నంలో ఈయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు తెలుస్తుంది. సో అసలు ఛాన్సే లేదు, ఇలాంటి క్యాచ్ పట్టుకోలేరు అనుకున్న క్యాచ్ని, అలాంటి బాల్ని, అలాంటి క్యాచ్ని ఆయన పట్టుకొని మొత్తానికైతే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ వికెట్ని తీసేశాడు. సో మొత్తానికైతే డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకి గట్టిగా తాకడంతో దిగితే కానీ అతని పరిస్థితి ఏంటనేది చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఒక రకంగా చాలా సీరియస్ సిట్యుయేషన్, సీరియస్ పొజిషన్లో ప్రస్తుతానికి